మీ మీద కంపు కొడుతుంది, మీరు అందరు తప్పుకొనే ఉండండి. కాస్త తప్పుకోమని చెప్పాను కదరా. అరే వెళ్ళిపోండ్రా. అరే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు చూడండి. చాలా శబ్దంగా ఉంది. ఏ టైంలో ఎవరు ఫోన్ చేసేది? నేను నిద్రపోయేటప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేది? అది ఏంటంటే మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఇప్పుడు చెట్టు నరుగుతున్నా. ఏదైనా సరే నేను చెప్పేది విను. నీకు 72 రోజులు టైం ఇస్తాను. 100 ఏళ్ళైన జిల్కోస్ చెట్టు నరికి పంపు. 100 ఏళ్ళైన చెట్టా? అది చాలా కష్టమైన పని. నేను ఆ విషయం గురించి కాస్త ఆలోచించాలి. ఇలా చూడు, నాకు ఆ చెట్టు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నా క్లయింట్ దగ్గర ముందే ఆర్డర్ తీశాను. ఎందుకంటే ఇందుకోసం మన క్లయింట్స్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారా బాస్? అదేంటంటే నేను మాట్లాడుకు. ఆ చెట్టు నరికి నువ్వు నా దగ్గర ఇచ్చావంటే నీకు ఈ నెల జీతం 2 అంతలు ఇస్తాను. డబుల్ గా ఇస్తాను. కానీ నువ్వు సరిగా చేయకపోతే నీ పని పోతుంది. ఏంటి డబ్బులు గానా? మీరు దేనికి దిగులు పడకండి. ఆ చెట్టుని నేను మీకు పంపిస్తాను. హే, నాకు 2 అంతల డబ్బులు దొరకబోతుంది. పిల్ల, నా దగ్గర 72 అవర్స్ టైం ఉంది. నేను వెంటనే పనికి వెళ్ళాలి. త్వరగా చెట్లంతా నరికేసేయాలి. రాత్రంతా పడుకొని పొగలంతా పనిచేస్తాను. చెట్లంతా నరికిన తర్వాత ఆర్డర్గా పెడతాను. చాలా బాగా కట్ చేస్తాను. ఎదుగానే వచ్చేసాను. నాకు 2 అంతల జీతం కావాలి. చెట్లు కట్ చేసి చాలా డబ్బులు. 100 ఏళ్ళ పాత చెట్టుని నేను ఇప్పుడు నరకబోతున్నా. అరే, ఈ పాత చెట్టుని నరకబోతున్నారా? అయ్యో, నేను ఎలాగైనా కాపాడాలి. ఏం చెయ్యాలి? ఎలుగు వెంటనే వెళ్ళి వెంటనే పిల్లాలి. ఆ చెట్టు అసలు ఎక్కడ ఉందా? నువ్వు ఎక్కడే ఉన్నావా? నేను నరకడానికి ఈ వెక్కు వచ్చేసాడు. 2 అంతల డబ్బులు రాబోతున్నాయి. నేను ధనవంతుని అవ్వబోతున్నా. ఎవడరా నన్ను రాయితో కొట్టారు? మీరిద్దరు మళ్ళీ వచ్చేసారా? అరే లక్క, నీ పనిని మళ్ళీ మొదలు పెట్టావా? వద్దు వద్దు, నన్ను గాయపరచొద్దు. నేను ఒరే బండోడా, లక్క నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నేను చంపేస్తాను, ఆగురా. మర్యాదగా నేను చెప్పింది విని బయటికి వచ్చేసేయ్. ఓరే ఎలుకు బట్లారా, నన్ను మీరు ఏమి చేయలేరా? హే లక్క చాలా తెలివైన వాడు. నీకేమనిపిస్తుంది? వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నాకు తెలీదు. వాడు అక్కడికి వెళ్ళి ఉంటాడా? చెట్టు నరుకుంటా. చెట్టుని వదులురా. కుదరదు, నేను చెట్టు నరకకుండా ఉండలేను. అన్నయ్య, వాడు చాలా వేగంగా వెళ్తున్నాడు. ఏం చేద్దాం రా? ఐడియా దొరికేసింది. మనం ఇక్కడే నుంచొద్దాం, చెట్టు కాపలా. ఆ తర్వాత వాడు దీన్ని నరకలేడు. ఇది మంచి ఐడియానే. మనం ఈ చెట్టుకి కాపగా ఉందాం. తమ్ముడు, ఇలా చూడు, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పబోతున్నా. ఏంటది? వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళరా ఏంటే? ఈ చెట్టు నరికే దాంట్లో నేనే గెలవాలి. అద్భుతం. అరే బాగుంది. దీంతో మన పని మొదలెట్టొచ్చాం. స్నేహితులారా, వాడిని పట్టుకోవడానికి తయారుగా ఉన్నారా? అవును, ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఎవరు ఓడించలేరు. అద్భుతం, అద్భుతం. ఈ రోజు వాడి పని అంతే.
వాళ్ళు నవ్వడం చూస్తే చాలా ఆనందంగానే ఉంది. చాలా చల్లగా ఉంది. అవును, ఇదే మంచి సందర్భం. జస్ట్ మిస్ లో తప్పించుకున్నా. దగ్గరకు వచ్చేస్తాను. ఏమైంది? త్వరగా లేచి కూర్చో బిక్కు. మనం వెంటనే పని మొదలు పెట్టాలి. ఒరే తమ్ముడు, బాగా తినే ఈ రోజు మనకి ఎక్కువ పని. సరిగ్గానే చెప్పావు. అదేంటి? 100 ఏళ్ళ పాతైన చెట్టు ఈ రోజు నేను నరకబోతున్నా. బబ్లు, వాడొచ్చాడు. నేను పట్టుకున్నాను. నీకు ఇప్పుడు ఇదేరా జరగబోతుంది. ఇదిగో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇదంతా నీకే. ఎలా భయపడి వెళ్తున్నాడు చూడు. సరేనా పిచ్చోడు? పడుకోకూడదు. హలో, ఏంటే నేను చెట్టు నరకడంలో బిజీగా ఉన్నాను. అక్క, నేను చెప్పింది చేసావా? ఆ చెట్టుని నరికేవా లేదా? ఈ రోజు నేను చెట్టు నరకలేదు. అది ఏమంటున్నావ్? ఏంటంటే బాస్, 2 రోజులుగా నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా నీకు ఒకే ఒక రోజే టైం ఉంది. నీకు 2 డబ్బులు కావాలా వద్దా? దాన్ని మనసులో పెట్టుకుని పని చెయ్. కావాలి. ఖచ్చితంగా నేను నరికి తీసుకొస్తాను. అది మీకు దొరుకుతుంది, నమ్మండి. నేను నిద్రపోకూడదు. నేను చేస్తాను. అచ్చచ్చో, వీడు తుపాకీతో కాల్చిపోతున్నాడు. పరిగెత్తాలి. పరిగెత్తండి రా. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఫ్రూట్స్ ని పాడు చేసేసారు. నీకు బుద్ధి లేదు కదా. నీ పని అయిపోయింది. తీసుకో. ఇదిగోరా, తీసుకో. ఇది ఎలా ఉంది? నన్ను ఎవరు ఓడించలేరు. బాగా గుర్తు పెట్టుకోండి. లేరా లక్క. నాకు ₹1,00,000 దొరికితే నేను అద్భుతమైన బెడ్ తీసుకుంటా. వాడిని కాస్త చూడు, వాడికి బాగా నిద్ర పడుతుంది. అన్నయ్య, నాకు నిద్ర వస్తుందిరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, వింటావా? పాట విని నిద్రపోయాడంటే ఇంకా బాగుంటుంది. బాగా పడుకోవచ్చు, కళ్ళ మూసుకొని పడుకోవచ్చు. ఒరే లక్క, నువ్వు బాగా టైర్డ్ అయిపోయావురా. పడుకోరా లక్క, పడుకో. నా మాట విని బాగా పడుకోరా. పడుకోరా లక్క, పడుకో. మా ప్రియమైన లక్క. నా పాట ఎలా పనిచేసేదో చూడు. చిన్నపిల్లాడు లాగా పడుకోరాడు. ఒరే బుద్ధి లేనోడా, కింద పడు, నిద్రపో. నేను బాగా పడుకున్నాను. హలో అక్క, నేను నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. నేను చెప్పిన చిల్కో షెట్టు ఎక్కడ? ఏంటి, నా టైం అయిపోయిందా? ఆర్డర్ మనల్ని వదిలి వెళితే నీ పని కూడా పోతుంది. లేదు సార్, నేను చెప్పేది కాస్త వినండి. ఊర పిచ్చి ఎలుకబట్లారా, మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్ట.